For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ఈ నెల 25వ తారీఖు నుంచి గజలక్ష్మి రాజయోగం అనేది 6 రోజుల పాటు ఉంటుంది. మరి ఈ గజలక్ష్మి రాజయోగం అనేది ఏ రాశుల వారికి కలిసి వస్తుంది అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ నెల 25వ తారీఖు నుంచి గజలక్ష్మి రాజయోగం అనేది ఏర్పడబోతుంది. మరి ఈ యోగం అనేది ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. గజలక్ష్మి రాజయోగం అంటే ఏమిటంటే మే 1వ తారీఖున అంటే ఏప్రిల్ 25వ తారీఖున శుక్రగ్రహము మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. అంటే శుక్రగ్రహం మీనరాశిలో ఉన్న ప్రజెంటు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి శుక్రగ్రహం అనేది మేషరాశిలో అశ్విని నక్షత్రం 1వ పాదంలో సంచారం చేయటం వల్ల మేషరాశిలో శుక్రగురువుల యొక్క కలయిక అనేది జరిగింది. అంటే శుక్రుడు ప్రధానంగా శుక్రగురువుల యొక్క కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం అనేది ఏర్పడుతుంది. ఏమిటి అంటే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతులకి కారకుడు గురువు అవుతాడు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, వివాహాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. ఇక్కడ ఈ శుక్రగ్రహం వల్ల ఈ గజలక్ష్మి రాజయోగం అనేది చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఏమిటంటే గురువు గోచారీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడు. అలానే శుక్రుడు వచ్చేటప్పుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారీత్యా. అయితే ఇక్కడ ఏ రాసుల వాళ్ళకి గజలక్ష్మి రాజయోగం వల్ల ప్రయోజనం కలుగుతుంది అని అంటే మేషరాశి, మిథున రాశి, సింహము, కన్య, తుల, మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే 6 రోజుల పాటు యోగం అనేది ఉంటుంది. అంటే ఏప్రిల్ 25 నుంచి మే 1వ తారీఖు వరకు కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 6 రోజుల పాటు గజలక్ష్మి రాజయోగం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముందుగా మనం మేషరాశి వాళ్ళని చూసుకునేటట్టయితే ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే అభివృద్ధి, డెవలప్మెంటు, ఆదాయ మార్గాలకి బాగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మేషరాశి వాళ్ళకి శుక్రగ్రహం ఫలితం వల్ల వివాహాలు కావటం, ఆర్థిక పరంగా భాగస్వామ్య వ్యాపారం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డెవలప్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఏకాదశ స్థానంలో శుక్రగురువుల యొక్క కలయిక వల్ల వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహాలు జరగటం, సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం, అలానే రాజయోగం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. వాళ్ళు ఏదైతే విద్యార్థులు మంచి విశ్వవిద్యాలయంలో సీటు కోరుకుంటారో అలాంటి మంచి విశ్వవిద్యాలయంలో సీట్ రావటం ఒకటి. అంటే డెవలప్మెంట్ అంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, భాగస్వామ్య వ్యాపారంగా కానీ, దూర ప్రయాణాలు చేయటం కానీ, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. అలానే సింహరాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా వీళ్ళకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అంటే దానికి కారణం ఏంటంటే దశమ స్థానంలో ఇక్కడ శుక్రగురువుల యొక్క కలయిక. అంటే దశమ స్థానంలో శుక్రగురువుల యొక్క కేంద్రాల్లో ఉండటం వల్ల కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా ప్రధానంగా బాగుండటం ఒకటి, కెరీర్ డెవలప్మెంట్ ఒకటి, అలానే ఉన్నతమైన ఆలోచనలు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది, ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, భాగస్వామ్య వ్యాపారం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, అలా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం ఒకటి. అంటే అన్ని రంగాల వాళ్ళందరికీ కూడా సర్వకార్య విజయాన్ని లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానితో పాటు కన్యారాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శుక్రగురువుల యొక్క కలయిక. అంటే అష్టమంలో శుక్రుడు మంచివాడే, అంటే వివాహాన్ని జరిపిస్తాడు, ఆర్థిక పరంగా ఆదాయాన్ని, సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇస్తాడు, సంతోషాన్ని. అలానే విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే శుక్రుడు 8వ స్థానంలో మంచి చేస్తాడు. అంటే వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు చేయటం ఒకటి, కొంత తన గొప్పతనాన్ని చాటుకునే అవకాశం ఉండటం ఒకటి, ఆ లిటిగేషన్స్ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ శుక్రుడు యొక్క బలం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే తులారాశి వాళ్ళకి
తులారాశి వాళ్ళకు వచ్చేటప్పుడు సప్తమ స్థానంలో శుక్ర గురువుల యొక్క కలయిక. అంటే సప్తమ స్థానంలో శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల ప్రధానంగా గతంలో ఏదైతే డబ్బు పెండింగ్ ఉందో ఆ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం, భాగస్వామి వ్యాపారం బాగా కలిసి రావటం, స్థానచలనం జరగటం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్నేహభావంతో ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ప్రజలతోటి. అలానే బంధువులతోటి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు, అలానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు ఇలాంటి క్షేత్రాలను దర్శనం చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కన్యా ఇక్కడ నేను చెప్పిన తులారాశి వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళ దగ్గరికి వస్తే మనకి మకరం, కుంభం, మీనం, మేషం అంటే 4వ స్థానంలో శుక్రుడి యొక్క ఫలితం, 4వ స్థానం గురువు యొక్క ఫలితం వల్ల ఉన్నట్టుండి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. అంటే గతం కంటే కూడా ఇప్పుడు ఈ 6 రోజుల్లో మెరుగైన ఫలితాలు ఉండటం, ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేయొచ్చు. ఆ వ్యాపార పరంగా కూడా అందరితో మాట్లాడి ఆ సమవుజ్జిగా సమతుల్యంగా ప్రధానంగా ఉండి ముందుకెళ్ళటం వల్ల కూడా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెంపొందించుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇది గజలక్ష్మి రాజయోగం అంటారు. గజలక్ష్మి రాజయోగం అంటే ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటం అనేది ఒకటి ఉంటుంది. అంటే నేను చెప్పినట్టుగా మేషరాశి వాళ్ళకి కానీ, మిథున రాశి వాళ్ళకి కానీ, సింహం, కన్యా, తుల, మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఆర్థిక పరంగా కానీ, అలానే ప్రయాణాలు చేయటం, విద్య, స్త్రీలకి నూతన ఆలోచనలు రావటం, ధనాన్ని సంపాదించే ఆలోచనలు కలగటం ఒకటి, దాంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, అలానే వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు, నూతన ఆలోచనలు పందాలో వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే గజలక్ష్మి రాజయోగం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మెండుగా ఉంటుంది. అంటే గురుగారు ఈ టైంలో ఈ 7 రాశుల వారు ఏమైనా దాన ధర్మాలు చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పాను మేషము, మిథునము, సింహము, కన్యా, తుల, మకరం అంటే ఈ రాశుల వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్నప్పుడు దానం చేసుకోవడం తప్పేం లేదు. కానీ దోషం అనేది లేదు ఇక్కడ. అంటే ఈ 6 రోజుల పాటు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలి. అంటే కాలం కలిసి వస్తుందని అంటాం మనం. అంటే కాలం కలిసి వస్తుంది, కాలానికి అనుగుణంగా మనకి ఏదైతే గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి శుక్రుడి యొక్క సంచారం, మేషరాశిలో సంచారం చేయటం, శుక్ర గురువుల యొక్క కలయిక కూడా మంచిది. అంటే ఈ 2 శుభగ్రహాలు కాబట్టి ఈ 2 శుభగ్రహాలు కూడా గురువు మిత్రక్షేత్రంలో ఉండటం, 2 గ్రహాల యొక్క కలయిక వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశీయానం, ఆర్థిక పరంగా ప్రయోజనాలు, అలానే స్థితి గతి మారటం ఒకటి, ఆనందంగా జీవించటం ఒకటి, సుఖంగా సంతోషంగా ఉండటం, వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహాలు జరగటం అంటే ఇలాంటివన్నీ కూడా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే కాలానుగుణంగా ఒక స్థితి మనం బాగుందనంటే అందిపుచ్చుకునేటట్టు ఉంటుంది. అంటే ఒక తాడు వేస్తే ఆ తాడుని ఒక వ్యక్తి తాడిచ్చాడంటే ఆ తాడుని పట్టుకొని జీవితంలో పైకి వచ్చేటట్టుగా ఉండాలి. ఆ తాడును వదిలేసేటట్టు ఉండకూడదు. అంటే భగవంతుడు కూడా ఒక టయాన్ని ఇస్తాడు మనకి, అంటే ఒక కాలాన్ని ఇస్తాడు. ఆ కాలాన్ని మనం చెడగొట్టుకోకూడదు. అంటే లక్ష్మీదేవి లోపలికి వస్తుంటే డోర్ వేయకూడదు, మూయకూడదు. అంటే అది మన స్వయంకృత అపరాధం అని అర్థం. ఈ గజలక్ష్మి రాజయోగం వల్ల ఈ 6 రోజుల్లో మన వాళ్ళు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే ఈ రాశి వాళ్ళు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కాబట్టి ఈ ప్రయత్నాలు వాళ్ళు సఫలీకృతం చేసుకోవడానికి ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకోవచ్చు. అంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే ఈ మంత్రాన్ని 6 రోజుల పాటు చదవటం మంచిది. మహాదేవే చే విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా, లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని కూడా చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి రాసుల వాళ్ళందరికీ కూడా గురు శుక్రుల యొక్క కలయిక వల్ల అన్నీ మంచి శుభం జరిగే అవకాశాలు, మెండుగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, గజలక్ష్మి రాజయోగం అంటే ఏంటి, ఏ రాసుల వారికి కలిసి వస్తుంది, ఈ రాసుల వారు కనుక ఎటువంటి మంత్రాన్ని పఠించాలో మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.